మన ర్యాపిడో సిరీస్కి ఇంతమంది ఫ్యాన్స్ ఉంటారు అనుకోలేదు మామ. సో హలో గైస్, నేను మీ రైడర్ 46 30 days 30 bikes ఫ్రీ ర్యాపిడో ఛాలెంజ్లో డే 11. ఈరోజు అయితే డూక్ 250 అయితే తెచ్చేసాను. టౌన్షిప్లో ఒక పెట్రోల్ బంక్ మామ, మినిమం లీటర్ అయితే కొడతాను. 100 రూపాయలు అంటే కొట్టను అంటేను వేరే పెట్రోల్ బంక్ అయితే వచ్చాను. ఇదే హెచ్పి పెట్రోల్ బంక్. సో ఫైనల్ 100 రూపాయలు పెట్రోల్ కొట్టించుకొని అయితే మనం వెళ్ళిపోతున్నాం. ఇందాక ముందు పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళాను అనమాట. 100 రూపాయలు పెట్రోల్ కొట్టండి అంటే 1 లీటర్ అయితేనే కొడతాం, లేదంటే మేము కొట్టాం మినిమం 1 లీటర్ అంటున్నారు. అలా ఏమన్నా రూల్స్ ఉన్నాయా? ఈ ముందు పెట్రోల్ బంక్ ఉంది కదా, ఏమిటండి మీరు మాట్లాడేది? కొట్టరు అలాగా? కెమెరా. సో ఫైనల్ క్యాప్టెన్ ర్యాపిడో ఓపెన్ చేసి డ్యూటీ అయితే ఆన్ చేస్తాం. సో కామెడీ థింగ్ ఏంటంటే మొన్న పడిపోయింది, పడిన తర్వాత డిస్ప్లే అలా అయిపోయింది. ఇది రావడానికి 1 వీక్ పడుతుంది అలా డిస్ప్లేకి. మనం ఇప్పుడైతే రైడ్ పడతాం, మనం వెళ్ళిపోవాలి. రైడ్ పడట్లేదని చెప్పి కోరంపాలెం బస్ స్టాప్ దగ్గరకు వచ్చాను మామ. ఫైనల్ ఒక రైడ్ అయితే పడింది. 2 కిలోమీటర్ల దూరం ఉన్నా మనం అయితే వెళ్ళిపోతున్నాం. తిరుమూసి వచ్చేటప్పుడు కల్లా రైడ్ క్యాన్సిల్ అయిపోయింది మామ. ఈ లోపలికల్లా ఇంకొక రైడ్ అయితే వచ్చింది. ఈ ర్యాపిడ్ కూడా తెగ ఆడుకుంటున్నాడు మామ. 2-3 సార్లు అటు ఇటు సందులో దూరాను. ఇది ఆడిచ్చింది రా అసలు రూటు. నీకు తెలియదురా, ఎలుముద్రలు అంటుకురా. ఓకేనా, బాయ్. మ్యాప్లో రాంగ్గా చూపిస్తుంది రూట్లన్నీ. ఇందాక పక్క వీధిలోనే ఉన్నాను, ఈ పక్క నుంచే వచ్చాను నేను. ఓటీపీ అదే 5095. బాబు ఇలాగుంది అంటే అది అది కొంచెం 905 5095 ఓకే. కొంచెం చూడండి కట్టగా వంచాలా, కట్ట పట్టుకోండి కొంచెం. నేను చెప్తూనే ఉన్నాను, వాడు ఇక్కడికి వచ్చేస్తున్నాడు, ఇంకెలాగెళ్ళమంట. ఇంకంటే ఇంకా నేనే లేట్ అయిపోయాను అనమాట, రూట్లు అయితే తెలియక. ఆల్రెడీ అయిపోతుందా చర్చ్? ఏం లేదంటే ఫ్రీగా చేస్తున్నాను, నిజంగా ఫ్రీగా చేస్తున్నాను. నేను 30 days 30 bikes అని చెప్పి, అందుకే మీకు ఇబ్బందిగా ఉంది బండి. రోజుగా బండితో చేస్తూ ఉంటాను అనమాట ఫ్రీగా. సరే అండి. ఎలా ఉంది బండి? కంఫర్ట్ గా కొంచెం పాలటి కొంచెం ఎత్తుగా ఉంది. సరే అండి, బాయ్ బాయ్.